నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మీకు మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. మీరు తమ్మునైల్లో చూసినట్లుగా ఈరోజు మన టాపిక్ మీకు తెలియని వినాయకుడు. ముందరగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఈ టాపిక్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన ప్రతి వినాయక చవితికి వ్రత కథలో మనం కథ చదివేస్తాము, అయిపోతుంది. కానీ అలా కాకుండా అసలు మనకి తెలియని వినాయకుడు ఎవరు అది తెలుసుకుందాం. ఇది ఏమిటి అంటే, వ్యాస మహర్షి వారు మహాగణపతి పురాణం రాద్దాం అనుకొని మొదలు పెడదాం అనుకుంటారు పురాణం. అయితే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది ఆయనకి. ఏమిటి అంటే, ఈ విఘ్నేశ్వరుడు ఎవరు, గణపతి ఎవరు? ఎందుకంటే గణపతి అంటే మనకు తెలిసింది ఎవరు? ఉమామహేశ్వరుల యొక్క పుత్రుడు, అంటే శివుడు పార్వతి యొక్క కొడుకు. అది కూడా మనకి తెలుసు. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే, ఈ వచ్చిన తర్వాత ఆయనకు డౌట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు దీనికి ఆన్సర్ చెప్తారు? ఎందుకంటే రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ మనం సంపూర్ణంగా తెలుసుకొని చెప్పాలి. కాబట్టి ఆయన రాస్తున్న అష్టాదశ పురాణాల్లో ఈ మహాగణపతి పురాణం ఒకటి కాబట్టి ఆయన ఈ విషయం తెలుసుకుందామని చెప్పి, ఎట్లా ఎవరిని అడిగితే తెలుస్తుంది అని చెప్పి ఆలోచన వస్తుంది. వస్తే అప్పుడు ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. అది సత్యలోకం కాబట్టి ఈయన ఎక్కడికైనా వెళ్ళగలడు కాబట్టి బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యలో నారదుడు ఎదురుపడతాడు. ఎందుకంటే ఆయన ముల్లోకాలు తిరిగాయంటుంటే ఆయన ఎందుకు ముల్లోకాలు తిరుగుతాడని మనం భవిష్యత్తులో తెలుసుకుందాము. ఆ ముల్లోకాలు ఎందుకు తిరుగుతాడు, ఆయన పని ఏంటి తెలుసుకుందాం. మనం భవిష్యత్తులో చెప్తాను మీకు నేను రాబోయే ఎపిసోడ్లో. సో ఇప్పుడు అక్కడ కలిసిన తర్వాత ఈ నారదుడు అడుగుతాడు, ఏంటి స్వామి ఎటు బయలుదేరారని అడుగుతాడు. అడిగితే వ్యాసుల వారు చెప్తారు, స్వామి ఈ విఘ్నేశ్వరుడు ఎవరు, గణపతి ఎవరు అంటాడు. అసలు నీకు ఎందుకు వచ్చిందయ్యా ఈ అనుమానం అని అడుగుతాడు. అడిగితే ఆయన చెప్తాడు అప్పుడు వ్యాసుల వారు, ఏమిటి అంటే, శివుడిని పెళ్ళాడడం కోసం గిరిజాపుత్రిక అంటే ఈ ఎవరైతే ఉన్నారో గిరిరాజు అంటే కూతురుగా పుట్టింది కాబట్టి ఆవిడ శివుడి పెళ్ళాడటం కోసమని తపస్సు చేయాలనుకుంటుంది. అయితే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆవిడికి ఎలా తపస్సు చేయాలి, ఏమని తపస్సు చేయాలి తెలియదు. ఆవిడికి తెలియకపోతే అప్పుడు బ్రహ్మ గురించి ఫస్ట్ తపస్సు చేస్తుంది. సో బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, అమ్మా ఏమిటి నీ కోరిక అంటాడు. అంటే ఇట్లా పరమేశ్వరు అదే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి అంటుంది. అంటే దానికోసం నువ్వు వ్రతం చేయాలమ్మా, దాన్ని నిష్టగా చేయాలి, ఒక తపస్సు చేయాలి, తపస్సులాగా చేయాలి అన్న. సరే స్వామి చెప్పండి, ఏం చేయాలో చెప్పండి అంటుంది బ్రహ్మని. అడిగితే అప్పుడు బ్రహ్మ అంటాడు, గం గణపతియే నమః. ఈ మనం వింటున్న ఈ గం గణపతియే నమః అనే మంత్రాన్ని ఫస్ట్ చెప్పింది బ్రహ్మగారు. ఎవరికి చెప్పారు? పార్వతి అమ్మగారు చెప్పారు. సరే స్వామి అంటుంది. అని తపస్సు చేస్తుంది బాగా. ఇప్పుడు మీకు డౌట్ రాలా? యాక్చువల్గా గణపతి ఎవరు? అమ్మవారి కొడుకు, అమ్మవారు శివుడు కొడుకు. మరి ఇక్కడ ఈయన గం గణపతి ఏం చెప్తున్నాడు? ఇదేంటి కన్ఫ్యూజను? ఇదే కన్ఫ్యూజన్ వ్యాసుల వారిది అనమాట. అంటే ఆవిడ తపస్సు చేసి చివరికి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంటుంది. ఆ కథ మొత్తం మీకే తెలుసు. అయితే అప్పుడు బ్రహ్మగారు ఒక మాట అంటాడు, అమ్మా ఈ వ్రతం చేసిన తర్వాత నువ్వు ఈ జగతి మొత్తానికి మాత అవుతావు, అంటే జగదీశ్వరి అవుతావు అని చెప్పి ఆశించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయించిన సరే వీళ్ళిద్దరు కలిసి నారదుడు, ఇప్పుడు మన మామూలుగా నారదుడు మన వ్యాసుల వారు కలిసి ఇద్దరు మన సత్యలోకం వెళ్తారు. వెళ్ళేటికి అక్కడ వెళ్ళేటప్పటికీ అందరూ కూర్చొని ఒక సభ నడుస్తూ ఉంటుంది, దేవత సభ నడుస్తుంటుంది. అందరినీ చూస్తే బ్రహ్మగారి స్థానం బ్రహ్మగారిలో ఉంది. ఆయన మొట్టమొదటి కదా, మీరు మా ఇంటికి వస్తే నేను ఏ కుర్చీలో కూర్చోరు, ఆ కుర్చీలో కూర్చున్నారు, మీరు ఏ కుర్చీలో కూర్చొని మేము కూర్చుంటారు, అట్లా అంతే కదా. అక్కడ కూడా అది బ్రహ్మస్థానం కాబట్టి ఆ బ్రహ్మస్థానంలో ఆయన కూర్చున్నాడు. మిగతా విష్ణు మహేశ్వరులు అందరూ కూర్చున్నారు, మిగతా దేవతలందరూ కూర్చున్నారు. మామూలు ఉపదేవతల పక్కన విఘ్నేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. ఈయన షాక్ అయిపోయాడు. ఇదేంటి, మనం గణపతికి కదా ప్రథమ స్థానం ఎవరికి ఇస్తాం? మనం గణపతికి ఇస్తాం. పూజలో ఏ పూజలో ఫస్ట్ గణపతే కూర్చుంటారు, ఆ తర్వాత మిగతా దేవతలు కూర్చుంటారు అనుకొని ఆలోచించి అందరిని చూసి ఇలా గణపతికి వెళ్ళి ఒకసారి చూస్తాడు. చూడంగానే గణపతి వారికి అమ్మకి ఇట్లా చెయ్యి ఇట్లా అని ఇట్లా పెట్టుకుంటాడు. గణపతి వారు ఇట్లా అని ఇట్లా పెట్టగా అదే విఘ్నేశ్వరుడు ఇలా అని ఇలా అనగానే ఈయన
ధ్యానస్థితికి వెళ్ళిపోతాడు, కూర్చొని ఉంటాడు, అలా కూర్చొనిపోతాడు. లేచి చూస్తాడు, చూస్తే సభలో ఎవ్వరుండి ఒక బ్రహ్మ ఒక్కరే కూర్చొని ఉంటారు. బ్రహ్మ ఏంటి స్వామి, ఏమైపోయింది, సభ అంతా వెళ్ళిపోయారు అంటాడు. అంటే బ్రహ్మ అంటాడు, నాయన నువ్వు ఈ ధ్యానస్థితిలో కూర్చొని ఒక రోజు అయింది అంటే తెలుసా నీకు, ఈ సత్యలోకంలో ఒక రోజు అంటే కింద భూలోకంలో ఒక కల్పం అయిపోయింది నాయన అంటాడు. అంటే ఆయన దండం పెట్టి వారు క్షమించండి స్వామి అంటారు. పర్లేదు నాయన, ఏంటి నీకు అంటాడు. అంటే ఆయన చెప్తాడు, ఇది స్వామి నా పరిస్థితి, అసలు పార్వతీ పరమేశ్వరులు పుట్టినవాడే గణపతి. మరి ఈ విఘ్నేశ్వరుడు ఎవరు? విఘ్నేశ్వరుడు అన్నా గణపతి అన్నా అన్నీ మేము పరిస్థితి 32 గణపతుల్లో కూడా గణపతి ఆయన. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, ఏం చెప్తాడంటే, నాయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇవన్నీ నేనే, ఈ విశ్వం మొత్తం నాదే, విశ్వం మొత్తం వ్యాపించింది నేనే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు బ్రహ్మకి పూజలుగా ఉంటారు. మీరు అనుకుంటున్న ఆ బ్రహ్మ కాదు, ఈయన పరబ్రహ్మ, ఈయన నేను చెప్తున్నది, అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఆయన అంటాడు మొత్తం నేనే నాయన అంటాడు. స్వామి మరి ఈ విశ్వం అంతా ఎలా సృష్టించారు, సృష్టించారు అని చెప్తే ఇక ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఫస్ట్ మొట్టమొదట పుట్టిందే ఓంకారం, శివుడి యొక్క ఢమరకం వల్ల వచ్చింది ఓంకారం. ఆ ఓంకార శబ్దం అనేది సహజంగా శబ్దం పుట్టంగానే దానికి ప్రయాణించేటువంటి శక్తి ఉంటుంది శబ్దానికి. కాబట్టి ఈ ఓంకారం అలా సాగి 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 చివరికి ఆకాశాన్ని తాకుతుంది. ఆకాశాన్ని తాకి అది అవతలకు వెళ్ళలేదు, ఎందుకంటే ఆకాశం అనేది శబ్దం ఏది పైకి పోనీదు, వాయువునేదు ఆకాశం పైకి పోనీదు, ఆకాశం అడ్డుకుంటుంది. కాబట్టి ఈ ఆకాశాన్ని గుద్దుకొని మళ్ళీ ఇది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది నాయన, అందుకే నీకు పైలోకాల్లో ఎక్కడ కూడా నీకు ప్రాణవాయువు ఉండదు అని చెప్తాడు. దీంతో మీకు కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది, ఈ ప్రాణవాయు విషయంలో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇది రెండవది, ఇలా ఈ ఆకాశానికి ఈ వాయువుకి ఎప్పుడైతే బాగా విపరీతమైనటువంటి మద్దం జరిగిందో అప్పుడు మెరుపు మెరిసి మేఘాల ద్వారా కింద వచ్చి ఆ మెరుపు కింద పడుతుంది, భూమి మీద పడినప్పుడు అగ్ని పుడుతుంది. అంటే అగ్ని పుట్టింది. ఇప్పుడు అగ్ని వాయువు కలిస్తే ఏమవుతుంది, మొత్తం మళ్ళీ కాలిపోతుంది కదా. అగ్ని వాయువు అనేది చాలా డేంజర్, రెండు కలిస్తే. కాబట్టి నాయన ఈ అగ్ని వాయువు కలిసినప్పుడు ఇది విపరీతమైన దావాగ్ని రగులుకుంది భూమి మీద. ఇప్పుడు దీన్ని ఆరపడం కోసం అని చెప్పి మేఘం వర్షంలా కురిసింది. ఆ కురడంతో ఈ వాయువుని ఈ యొక్క అగ్ని యొక్క ఆ పోరాటాన్ని ఆపేసింది. ఇంకొక విషయము, నీటిని పక్కకు తొలగించే శక్తి అగ్నికి కానీ వాయువుకు లేదు, దాని ప్రవాహం ప్రకారం అది వెళ్ళాల్సిందే. అంటే ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప శక్తిమైంది నీరు అని మనకు అర్థమవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం చూసే ఉంటాం నీరు ఎంత ప్రభావం సృష్టించింది, వాయువు కంటే గొప్పది నీరు, అది విషయం. ఆ తర్వాత సరే స్వామి మరి అసలు ఇంతకీ అసలు విఘ్నేశ్వరుడు ఎవరు ఏంటి అని అడిగితే, నాయన విఘ్నేశ్వరుడిని నేనే, ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించింది నేనే. ఇందాక చెప్పాను కదా, కథ కదా జరిగింది అది శాస్త్ర ప్రకారం, మహాగణపతి పురాణం ప్రకారం. సో ఈ విశ్వం మొత్తం సృష్టించింది నేనే, ఆ విఘ్నేశ్వరుని నేనే, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే, ఆత్మను నేనే, ప్రకృతి నేనే, నిప్పు నీరు వాయువు అన్నీ నేనే, జ్ఞానం నేనే, అజ్ఞానం నేనే, ఇలా అన్నీ చెప్పుకుంటూ వస్తారు. చెప్పిన తర్వాత ఈయన వారి నమస్కారం పెట్టుకొని, స్వామి చాలా గొప్ప విషయం చెప్పారు, నేను ధన్యుణ్ణి అని చెప్పి ఈయన తిరిగి వచ్చి మళ్ళీ మనకి ఈ మహాగణపతి పురాణం అనేది రాశారు. ఇప్పుడు ఇది మనకి తెలియని వినాయకుడు కదా, విఘ్నేశ్వరుడు వేరు గణపతి వేరు అని తెలుస్తుంది. అంటే కానీ వేరు అంటే వేరు కాదు, అక్కడ ఒకటే. ఆ తరువాతే అమ్మవారు చేసినటువంటి గణేశుడు మనకు తెలుసు. దాని తర్వాత దానికి ఆటోమేటిక్గా ఆ బొమ్మకి ఆటోమేటిక్గా ప్రాణం వచ్చి ఆవిడే వినాయకుడిగా మారుతాడు. ఈ కథ మనకు తెలిసిందే. అది సో ఏమిటంటే ఇది మనకి తెలియనిది స్టోరీ. ఇది మహాగణపతి పురాణంలో ఉంది, ఎవరైనా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అదే విషయం. ఇక రెండో విషయం ఇది మాట్లాడేది, రేపు మనకి వినాయక చవితి కదా. వినాయక చవితికి
మనని మట్టి బొమ్మ పెట్టాలి అని చెప్పి మన పూర్వకాలం నుంచి మట్టి బొమ్మే పెడతాం కదా, మట్టి వినాయకుడిని తయారు చేస్తాం. 2 క్షమించండి, నేను మట్టి బొమ్మ నన్ను పొరపాటు అయిపోయింది, మట్టి వినాయకుడు. ఓకే, మట్టి వినాయకుడిని చేస్తాం. రెండోది మనం ఏం చేస్తాము, ఈ పత్రితో మనం పూజ చేస్తాం. ఆ పత్రిలో ఏమేమి ఉంటాయి అంటే ఔషధ గుణాలున్న మొక్కల్ని, ఆకుల్ని మనం వాడుతున్నాం. ఇది మీ అందరికీ తెలిసిన విషయం, మళ్ళీ ఆ డీటెయిల్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏమిటి అంటే, ఎందుకు ఇది పెట్టారు, మట్టి వినాయకుడు ఎందుకు పెట్టారు? మనం రాగితో చేసుకోలేమా, వెండితో చేసుకోలేమా, బంగారంతో చేసుకోలేమా, దేంతో చేసుకోలేమా? అన్నిటితోనే చేసుకోగలం. మరి మట్టి వినాయకుడు ఎందుకు పెట్టుకొచ్చారు? ప్లస్ రెండవది మీకు తెలిసిందే, అందుకే దక్షిణాయనంలోనే మనకు దక్షిణాయనం అంతా మనకు ఉపాసనా కాలం. సో ఈ ఉపాసనా కాలం మన దక్షిణాయనం స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా వచ్చే పండగే ఈ మన యొక్క వినాయక చవితి కదా. ఎందుకు వినాయక చవితి పెట్టారు అంటే మళ్ళీ సేమ్ అదే, ప్రథమ స్థానం వినాయకుడిదే పూజలో, కాబట్టి మొట్టమొదటి పూజ మనకి వినాయక వ్రతం పెట్టారు, వినాయక చవితి పెట్టారు, తెలిసిందే కదా. తర్వాత ఇప్పుడు మన రెండోది ఏంటంటే, ఈ మట్టి వినాయకుడిని పెట్టారు, ప్లస్ ఈ మన పత్రి మూలికలు అంటే అవి మూలికల్లాగా పనిచేస్తాయి మనకి. ఇది ఆయుర్వేదంలో బాగా ఈ ఆకులు అవి వాడతారు, మీకు తెలిసిందే. ఎందుకు పెట్టారు అంటే, ఔషధ గుణాలున్న మొక్కల్ని ఎందుకు పెట్టారు అంటే, దక్షిణాయనంలో మనకి వర్షం స్టార్ట్ అవుతుంది. వర్షం స్టార్ట్ అయినప్పుడు కొత్త నీరు వస్తుంది. ఈ కొత్త నీరు పడ్డప్పుడు ఈ పాత నీరు ఆ కొత్త నీరుతో కలిసి చాలా వేగంగా వెళ్తుంది నదుల్లో కదా. ఈ నదుల్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, నదుల్లో ఉన్న మట్టి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అందుకునే మట్టి వినాయకుడిని చేయమన్నారు. ఈ మట్టి వినాయకుడిని చేస్తే, ఈ మట్టి వినాయకుడిని మనం పూజ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, నిమజ్జనం చేస్తాం. అయితే మనకి ఈ రోజుల్లో కాలువలు తగ్గిపోయినాయి కాబట్టి హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో చేస్తున్నాం, మీరాలం చెరువు, ఇలా రకరకాల చెరువుల్లో చేస్తున్నారు. కానీ యాక్చువల్గా పెట్టింది దేనికంటే నదుల్లో వేయమని పెట్టారు. ఎందుకంటే ప్రవాహం ఉన్న నదిలో వేయాలి దీన్ని. యాక్చువల్గా మనకి ఇది శాస్త్రం చెప్పింది, నేను చెప్పుకునేది కాదు, ఇది ఎవరో చెప్పింది కాదు ఇది. సో ఏంటంటే అప్పుడు ఈ వెళ్ళిపోయిన మట్టికి ప్రత్యామ్నాయంగా మనం వినాయకుడి మట్టి విగ్రహాన్ని తీసుకెళ్ళి దాంట్లో కనుక మనం నిమజ్జనం చేస్తే అక్కడ మళ్ళీ మట్టి ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో చెప్పింది. సరే, 2 ఈ పత్రి ఎందుకు చేశారంటే, అప్పుడు మనం వర్షం పడినప్పుడు నీళ్లు యొక్క స్వభావం మారిపోతుంది. ఎందుకంటే కొత్త నీరు పడుతుంది కదా, కొత్త నీరు అనే దాంట్లో pH వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి జలుబు చేయటము, ఇవి చిన్న జ్వరాలు, వైరస్లు చూస్తూ వైరల్ ఫీవర్లు అవి వస్తూ ఉంటాయి. ఈ వైరల్ ఫీవర్లు అవి మనకి రాకుండాలంటే, ఆ కొత్తగా వచ్చిన నీరు ద్వారా వచ్చిన వైరస్ పోవాలంటే ఏంటంటే, మనకి ఈ పత్రి ఔషధ గుణాలు ఉన్న పత్రిని తీసుకెళ్ళి మనం కాలువలో వేస్తే కనుక కాలువ అనేది ప్రక్షాళన జరుగుతుంది. దాని ద్వారా ఆ నీళ్లు తాగినా కూడా ఏ ప్రాబ్లం రాదు. అందుకనే మనకి ఈ గణేష్ నిమజ్జనం పెట్టాం. అదేదో ఈరోజు పెట్టింది కాదు, ట్రైన్లలో పెట్టేసి లారీలు పెట్టి తీసుకోవడం కాదు. ఇది అప్పటి నుంచో మనకున్నది, ఇది ఫస్ట్ నుంచో ఉంది. ఇది మనుషులకి మంచి చేసే విధంగా పెట్టారు. ఇప్పుడు మన సనాతన ధర్మంలో మీరు ఎక్కడైనా చూడండి, మీకు ఏదైనా సరే మనిషి ఆరోగ్యానికి సంబంధించింది, మనిషి ఉన్నతి పొందడం కోసం చేసేటువంటి మార్గాన్ని మన హిందూ ధర్మంలో మనం పెట్టుకున్నారు. ఋషులు మహాములు వాళ్ళ డిసైడ్ చేశారు మనకి. ఏమిటి అంటే, ఇప్పుడు మనకి దక్షిణాయనంలో వర్షం, చలి కదా, వీటికి మనకి రకరకాల వ్యాధులు వస్తాయి. మీకు చలికాలంలో అరుగుదల తక్కువగా ఉంటుంది, అన్నం తినప్పుడు అరుగుదల తక్కువగా ఉంటుంది. ఈ అరుగుదల తక్కువగా ఉండటం కోసం ఏం చేస్తారు, మనకి గుళ్ళోకి వెళ్తే ఏది మన నవరాత్రులు కానీ ఏవైనా సరే, నవరాత్రులు మనం బాగా చేసుకుంటాం కదా. ఈ నవరాత్రుల్లో ఏం చేస్తామంటే, మనకి చూస్తే మీకు దద్దోజనం వాటిల్లో మనకి మిరియాలు నూరి వేస్తారు, లేకపోతే మిరియాలుగా వేస్తారు. తర్వాత శ్రీరామనవమికి కూడా అంతే కదా, మనకేం చేస్తారు, యాలకులు, మిరియాలు ఇవన్నీ వేస్తారు. ఇవన్నీ ఔషధ గుణాలు ఉన్నటువంటివి. సో వాటిని తాగడం ద్వారా మన యొక్క స్టమక్ ఏదవుతుందో అది బాగుపడుతుంది. దానికోసం పెట్టారు ఇవన్నీను, మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏముంది సనాతన అదండి ఇదండి ఆడిట్ట ఇడిట్ట తిట్టడం మానే జనాలు ఉన్నారు, మనకి తెలియదు, మీరు చూస్తూనే ఉంటారు ఆల్రెడీ. సో మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా నీ ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు నడవడానికి ఈ శరీరం కావాలి. ఈ శరీరం ఉంటేనే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళవు. ఈ శరీరం రోగం రొస్ట్ వచ్చి మంచం పడిపోతే ఈ శరీరం పనికిరాదు నీకు చేయడానికి కదా. కూర్చోవాలి, ఆసనం వేసుకోవాలి,
నిటారుగా కూర్చొని మన మన యొక్క సాధన ఏదంతా చేసుకోవాలి. సో దానికి అలా ఉపయోగపడాలంటే మరి ఈ ఋతువులు మారుతున్నప్పుడు మనకు శారీరక స్థితి కానీ మన ఆరోగ్యం కానీ మారిపోతుంది. కాబట్టి అవి మారకుండా ఉండడం కోసం, చెడిపోకుండా ఉండడం కోసం పెట్టినవే ఈ ప్రసాదాలు, నైవేద్యాలు. అర్థమైంది కదా? అలా అని దాంట్లో మళ్ళీ అదేంటి దేవుడికి కదా మళ్ళీ మీరు తప్పు చెప్తున్నారు అనుకోకండి. మళ్ళీ ఇది ఒక ఇష్యూ అవుతుంది రేపు. ఏంటి అంటే నైవేద్యం అనేది మనకి ఆల్రెడీ ఋగ్వేదంలో ఎలా చేయాలి, పూజ ధ్యానం ఎలా చేయాలి అంటే, ధ్యానం అంటే ఇప్పుడు తపస్సు ఉండే, తపస్సు ఎలా చేయాలి, యాగం ఎట్లా చేయాలి, ఏ పదార్థాలు వాడాలి, ఎప్పుడు చేయాలి, ఏం చెయ్యాలి, ఏ మతం చదవాలి అనేది ప్రతిదీ పర్ఫెక్ట్గా డిసైడ్ చేసి పెట్టేశారు. వేదం అనేది ఈనాటిది కాదుగా, మీరు నేను రాసింది కాదు, ఇంకెవరు రాసింది కాదు. అది వేదం అనేది మనకి సనాతనమైంది, ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి సృష్టి కంటే ముందరే ఉన్నదే వేదాలు కాదా అది. కాబట్టి మనం ఇప్పటికీ ఈరోజు మీకు తెలియని వినాయకుడు అనే సబ్జెక్ట్ మీద మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే నేను 2 రోజులకోసారి వీడియో రిలీజ్ చేస్తూ ఉంటాను. కానీ రేపు వినాయక చవితి కాబట్టి ముందుగా మీరు ఈరోజు తెలుసుకోవాలని చెప్పి మీకోసం నేను మీకు తెలియని వినాయకుడు అనేటువంటి ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. తర్వాత ఒక విన్నపం ఏమిటంటే, రేపొద్దున అందరూ చక్కగా చేయండి, వినాయక జరుపుకోండి, అన్నీ చేయండి. తర్వాత ఇంకొక రెండో విషయం చెప్పాలి, అది గుర్తురా కొంచెంసేపు నేను ఆలోచించాల్సి వచ్చింది. ఏమిటి అంటే, మనకి వడపప్పు అనేది పెడతారు కదా. వడపప్పు అంటే పెసరపప్పు నానేసి దాన్నే వడపప్పు అంటారు కదా. ఈ వడపప్పు ఎందుకు పెట్టారు అంటే, ఈ వడపప్పు అనేది దానికి ఒక శక్తి ఉంది. ఏమిటి అంటే పెసరపప్పునే నానబెట్టి దాన్ని మనం నానిన తర్వాత దాన్ని వడపప్పుగా పిలుస్తూ ఉంటాం మనం. ఈ వడపప్పు ఎందుకు పెట్టారు అంటే, మనం ఏ మనిషి అయినా సహజంగా ఈ ఫెస్టివల్స్ రోజుల్లో, పండగ రోజుల్లో కొంచెం అన్నం ఎక్కువే తింటాడు. కాబట్టి అది మరి అడగాలి కదా, దాన్ని ఆరాయించుకునే శక్తి మనకు ఉండాలి కదా. దానికోసమే వడపప్పు పెట్టారు. ఈ వడపప్పు అనే దానికి ఏమిటంటే ఒక శక్తి ఉంది. ఏంటంటే ఏ ఆహారాన్నైనా సరే చక్కగా దాన్ని మార్చగలదు, అంటే తొందరగా అరిగేటట్లు చేయగలదు. అందుకే వడపప్పు పానకం అనేది మనకి పెట్టారు. ఈ పానకం అనేది లోపల ఉన్నటువంటి మనకి మిగిలిపోయిన ఆమ్లాలు మిగిలిపోతాయి. లోపల అన్నం తర్వాత కొన్ని ఆమ్లాలు మిగిలిపోతాయి మనకి. ఆ ఆమ్లాలని హరించేసే శక్తి ఈ పానకాన్ని ఉంది. కాబట్టి పానకానికి పానకం వడపప్పు అనేది పెట్టారు. ఈ విషయం చెప్దాం అనుకున్నాను, మధ్యలో నేను మర్చిపోవడం జరిగింది ఈ ఫ్లోలో. కాబట్టి చివరిని చెప్తున్నాను. ఇప్పటికీ ఈ రోజుకి ఈ టాపిక్ సంపూర్ణం. మళ్ళా రేపు మన నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకున్న సిరీస్లో భక్తి, మంత్రము, యంత్రము, యోగ మార్గం అని చెప్పాను కదా. మొన్న భక్తి మార్గం చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మనం మంత్ర మార్గం గురించి డిస్కస్ చేసుకుందాము. సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.